అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ఫిబ్రవరిలో విడుదలైన 'అక్కినేని నాగేశ్వరరావు' గారి సినిమాల విశేషాలు మాట్లాడుకుందామండి. ఫిబ్రవరి నెలలో మొత్తం 22 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో 11 చిత్రాలు సద్దినోత్సవ చిత్రాలుగాను, 3 చిత్రాలు బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్‌గాను నిలిచాయండి. ఇకపోతే తేదీల వారీగా చూసుకుంటే ఫిబ్రవరి 1న 2 సినిమాలు రిలీజయ్యాయి. 2 ఒకే కంపెనీవి ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారివి. 1968 ఫిబ్రవరి 1న విడుదలైన సినిమా 'బ్రహ్మచారి'. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చింది. తాతినేని రామారావు గారు దర్శకుడు. జయలలిత గారు, నాగేశ్వరరావు గారు పక్కన నాయిక. అలాగే 1980 ఫిబ్రవరి 1 వచ్చిన చిత్రం 'నాయకుడు వినాయకుడు'. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ చిత్రమే ఇది కూడా. కె. ప్రత్యేగాత్మ గారు దర్శకుడు. దీంట్లో కూడా జయలలిత గారి, అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయిక. ఆ తర్వాత ఫిబ్రవరి 3, 1977 ఫిబ్రవరి 3న వచ్చిన చిత్రం 'లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్' వారి 'చక్రధారి' సినిమా అండి. దీనికి వి. మధుసూదన్ రావు గారు దర్శకుడు. వాణిశ్రీ, అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయిక. ఆ తర్వాత వచ్చిన చిత్రం 1983 ఫిబ్రవరి 4వ తారీఖున వచ్చిన చిత్రం 'ముద్దుల మొగుడు'. మహిజా ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చింది. కెఎస్ ప్రకాశ్‌రావు గారు దీనికి దర్శకుడు. శ్రీదేవి గారు ముఖ్య పాత్రధారి, అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన. ఆ తర్వాత వచ్చిన సినిమా ఫిబ్రవరి 6, 1953న వచ్చిన సినిమా భాస్కర్ ప్రొడక్షన్స్ వారి 'బ్రతుకు తెరువు'. ఈ చిత్రానికి దర్శకుడు భరణి రామకృష్ణ గారు. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు జంటగా నటించిన మొట్టమొదటి తెలుగు చిత్రంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత 1972 ఫిబ్రవరి 11న విడుదలైన చిత్రం 'బీదల పాటలు'. శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ అండ్ కో బ్యానర్ మీద వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారితో నిర్మాత, దర్శకుడుగా బి. విఠలాచార్య గారు తీసిన ఏకైక చిత్రం ఈ 'బీదల పాటలు' చిత్రం. ఆ తర్వాత 1983 ఫిబ్రవరి 12వ తారీఖున వచ్చిన చిత్రం 'ఊరంతా సంక్రాంతి'. నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం ఇది. దీనికి దాసరి నారాయణరావు గారు దర్శకుడు. ఆ తర్వాత ఫిబ్రవరి 13, 1969న వచ్చిన చిత్రం ఏవిఎం ప్రొడక్షన్స్ వారి 'మోగనూరు'. ఈ చిత్రం 'కళత్తూరు కన్నమ్మ' అనే తమిళ చిత్రానికి రీమేక్‌గా తీశారు. డి. యోగానంద్ ఈ చిత్రానికి దర్శకుడు. అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన జమున గారు కథానాయిక. ఆ తర్వాత వచ్చిన చిత్రం ఫిబ్రవరి 14న 2 చిత్రాలున్నాయి. 1964 ఫిబ్రవరి 14న వచ్చిన చిత్రం పద్మశ్రీ పిక్చర్స్ వారి 'మురళీకృష్ణ'. అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయికగా జమున గారు, దర్శకుడు పి. పుల్లయ్య గారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14, 1979న వచ్చిన చిత్రం 'రావణుడే రాముడైతే'. ఈ చిత్రం లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్ బ్యానర్ మీదే వచ్చింది. దాసరి నారాయణరావు గారి చిత్రానికి దర్శకుడు. తర్వాత వచ్చిన చిత్రం ఫిబ్రవరి 16, 1962న వచ్చిన చిత్రం 'జగపతి పిక్చర్స్' వారు మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసిన సినిమా. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ముఖ్య పాత్రధారులు. ఆరాధన చిత్రం ఈ చిత్రం అండి. ఈ చిత్రం చాలా సక్సెస్‌ఫుల్ చిత్రంగా నిలిచింది ఆ రోజుల్లో అండి. తర్వాత వచ్చిన చిత్రం ఫిబ్రవరి 17న వచ్చిన చిత్రం అండి. 1972లో వచ్చింది చిత్రం. నవభారత్ మూవీస్ వారి 'రైతు కుటుంబం'. తాతినేని రామారావు గారి చిత్రానికి దర్శకుడు. అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కాంచన కథానాయికగా నటించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 18న 2 చిత్రాలున్నాయి. మొదటగా మాట్లాడుకునేది ఫిబ్రవరి 18, 1981లో వచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్ వారి 'ప్రేమాభిషేకం'. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, దర్శకత్వం దాసరి నారాయణరావు గారు. ఈ చిత్రం సాధించిన విజయాలు, ఈ చిత్రం సాధించిన రికార్డులు, కలెక్షన్స్ అన్నీ అందరికీ తెలిసినదే. ఆ తర్వాత అదే రోజున 1994లో ఇంకో చిత్రం వచ్చింది 'బంగారు కుటుంబం' అండి. రమా ఫిల్మ్స్ బ్యానర్ మీద కైకాల సత్యనారాయణ గారు నిర్మించిన చిత్రం. దాసరి నారాయణరావు గారు దర్శకుడు. ఈ చిత్రానికి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది ఈ చిత్రానికి అన్నమాట. ఆ తర్వాత ఫిబ్రవరి 19, 1949లో వచ్చిన చిత్రం 'కీలుగుర్రం'. శోభనాచల పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం. మిర్జాపురం రాజా గారు నిర్మాత, దర్శకుడు ఈ చిత్రానికి. ఈ చిత్రం సాధించిన ఘన విజయం, అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చిన పేరు అందరికీ తెలిసిందే 'కీలుగుర్రం' చిత్రం గురించి. తర్వాత వచ్చిన చిత్రం 20 ఫిబ్రవరిన వచ్చిందండి. 1992లో రిలీజ్ అయిన చిత్రం 'రగులుతున్న భారతం'. అక్కినేని నాగేశ్వరరావు గారు ముఖ్య పాత్రధారి ఈ చిత్రంలో అండి. ఆ తర్వాత ఫిబ్రవరి 21, 1974లో వచ్చిన చిత్రం 'మంచివాడు'. వీనస్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. వి. మధుసూదన్ రావు గారు దర్శకుడు ఈ చిత్రానికి. వాణిశ్రీ, కాంచన అక్కినేని గారి పక్కన కథానాయకులు.
ఆ తర్వాత ఫిబ్రవరి 24, 1971లో వచ్చిన చిత్రం 'పవిత్ర బంధం'. వీనస్ పిక్చర్స్ బ్యానర్ మీదే మళ్ళీ ఇది కూడా. ఈ చిత్రానికి కూడా దర్శకుడు వి. మధుసూదన్ రావు గారే, వాణిశ్రీ కాంచనులు, అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయకులు. ఈ 2 చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి ఆ రోజుల్లో. ఆ తర్వాత ఫిబ్రవరి 24, 1989 వచ్చిన చిత్రం 'భలే దంపతులు'. అక్కినేని నాగేశ్వరరావు గారు, జయసుధ ఒక జంటగా నటించారు. ఈ చిత్రానికి కోడి రామకృష్ణ గారు దర్శకులండి. ఆ తర్వాత ఫిబ్రవరి 26, 1948 అక్కినేని నాగేశ్వరరావు గారికి సూపర్ స్టార్డమ్ తీసుకొచ్చిన చిత్రం 'బాలరాజు'. ప్రతిభా పిక్చర్స్ నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య గారు. ఈ చిత్రం సాధించిన విజయం, ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారికి స్టార్ స్టేటస్ తీసుకొచ్చి సూపర్ స్టార్‌గా నిలబెట్టింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి సూపర్ స్టార్‌గా అక్కినేని నాగేశ్వరరావు గారిని నిలబెట్టిన చిత్రం 'బాలరాజు'. దానితో పాటుగా 'కీలుగుర్రం' చిత్రాలు అక్కినేని గారి స్టార్డమ్‌ని ఆహ్, పెద్ద ఎత్తున నిలబెట్టాయన్నమాట ఆ రోజుల్లోనే. తర్వాత ఫిబ్రవరి 26నే రిలీజ్ అయ్యే మళ్ళీను 1950ని 'శ్రీ లక్ష్మమ్మ కథ'. ఇది కూడా ప్రతిభా పిక్చర్స్ బ్యానర్ మీదే వచ్చింది. నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య గారండి ఈ చిత్రానికి కూడా. ఆ తర్వాత వచ్చిన చిత్రం ఫిబ్రవరి 26నే విడుదలైంది. 1970లో వచ్చింది ఈ చిత్రం. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన ఈ చిత్రం 'జై జవాన్'. దీనికి డి. యోగానంద్ దర్శకుడండి. అవండి ఫిబ్రవరిలో రిలీజ్ అయిన అక్కినేని నాగేశ్వరరావు గారి 22 చిత్రాలు. వీటిలో 11 చిత్రాలు సద్దినోత్సవం చేసుకున్నాయి. వాటిలో మళ్ళీ 3 చిత్రాలు బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ఆ 3 1948లో ఆ ఏడాదికి ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం 'బాలరాజు'. 1949 'కీలుగుర్రం' ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం. ఈ చిత్రం శోభనాచల పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. 'బాలరాజు' ప్రతిభా పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. ఆ తర్వాత 1981లో వచ్చిన 'ప్రేమాభిషేకం' అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం. ఈ చిత్రం సాధించిన ఘన విజయాలు అందరికీ తెలిసిందే. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారు ఫిబ్రవరిలో నటించగా విడుదలైన చిత్రాలు 22. ఆ 22లో చెప్పుకున్నాం కదా! 11 సద్దినోత్సవ చిత్రాలు, 3 ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చిత్రాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.